ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2024వ సంవత్సరం నవంబర్ మాసం 20వ తేదీ బుధవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరము కార్తీక మాసము శరదృతువు దక్షిణాయనము బహుళపక్షం తిథి పంచమి నవంబర్ 19వ తేదీ అనగా మంగళవారం నాడు సాయంత్రం 5:28 నుండి నవంబర్ 20వ తేదీ అనగా బుధవారం నాడు సాయంత్రం 4:49 వరకు. తదుపరి తిథి బహుళపక్షం షష్ఠి నవంబర్ 20వ తేదీ అనగా బుధవారం నాడు సాయంత్రం 4:49 నుండి నవంబర్ 21వ తేదీ అనగా గురువారం నాడు సాయంత్రం 5:03 వరకు. కరణం తైతుల నవంబర్ 20వ తేదీ అనగా బుధవారం నాడు తెల్లవారుజామున 5:02 నుండి అదే రోజు సాయంత్రం 4:50 వరకు. గరజి నవంబర్ 20వ తేదీ అనగా బుధవారం నాడు సాయంత్రం 4:50 నుండి నవంబర్ 21వ తేదీ అనగా గురువారం నాడు తెల్లవారుజామున 4:50 వరకు. పణజి నవంబర్ 21వ తేదీ అనగా గురువారం నాడు తెల్లవారుజామున 4:50 నుండి అదే రోజు సాయంత్రం 5:03 వరకు. వారము బుధవారము. సూర్యోదయము ఉదయం 6:27 సూర్యాస్తమయము సాయంత్రం 5:35. చంద్రోదయము నవంబర్ 20వ తేదీ అనగా బుధవారం నాడు రాత్రి 10:02 చంద్రాస్తమయము నవంబర్ 21వ తేదీ అనగా గురువారం నాడు ఉదయం 11:31. రాహుకాలం మధ్యాహ్నం 12:01 నుండి 1:25 వరకు. యమగండ కాలము ఉదయం 7:51 నుండి ఉదయం 9:14 వరకు. గుళికా సమయము ఉదయం 10:38 నుండి మధ్యాహ్నం 12:01 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:39 నుండి మధ్యాహ్నం 12:24 వరకు. వర్జ్యము ఉదయం 11:05 నుండి అర్ధరాత్రి 12:44 వరకు. అభిజిత్ ముహూర్తాలు ఈ రోజు లేవు. అమృతకాలము మధ్యాహ్నం 12:27 నుండి మధ్యాహ్నం 2:02 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:52 నుండి తెల్లవారుజామున 5:40 వరకు. సూర్యరాశి వృశ్చిక రాశి అనగా వృశ్చిక రాశిలో సూర్యుడు. జన్మరాశి నవంబర్ 20వ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం 8:47 వరకు కర్కాటక రాశిలో ప్రవేశించే ముందు చంద్రుడు మిథున రాశి గుండా ప్రయాణిస్తారు. దిశాశూలం ఉత్తరం. ఇవండి వాటి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ రోజు కొన్ని సమస్యలు ఉండవచ్చు కావున ముఖ్యమైన విషయాల్లో ఒకరి సలహా తీసుకోవడం లాంటివి చేయకండి. అపరిచితులకు దూరంగా ఉండండి. వారు చెప్పే ఏ మాటనైనా కూడా మీరు నమ్మకండి. వారితో జాగ్రత్తగా ఉండండి. నిర్లక్ష్యంగా ఉంటే గనక సమస్యలు తప్పవని చెప్పొచ్చు. నష్టపోతారు. కావున జాగ్రత్త వహించండి. అదేవిధంగా వృషభ రాశి వారు వేరొకరి జీవితంతో మిమ్మల్ని మీరు పోల్చుకోవటం అనే ఒక విషయాన్ని మీరు మానుకోవాల్సి ఉంటుంది. డబ్బు విషయానికి వస్తే డబ్బు విషయంలో తప్పుడు మార్గాలకు దూరంగా ఉండాలి. వృషభ రాశి వారిలో వ్యాపారస్తులు ఎవరైనా ఉంటే గనక మీ విలువైన పత్రాలను మీరు జాగ్రత్తగా ఉంచుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే విలువైన పత్రాలు పోగొట్టుకునే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అదేవిధంగా వాటి వలన మీరు నష్టపోతారు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త వహించండి. వైవాహిక సంబంధాలలో కూడా కొన్ని చేదు అనుభవాలు ఎదురవ్వచ్చు. కాబట్టి సంబంధాల విషయంలో కూడా శ్రద్ధను వహించండి. వృషభ రాశి వారు దినచర్యను మెరుగ్గా ఉంచుకోవాల్సి ఉంటుంది. ఆహార విషయాల్లో శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఆరోగ్యంపై కాస్త దృష్టిని సారించాల్సి ఉంటుంది. గతంలోని ప్రతికూల విషయాలు వర్తమానంపై ఆధిపత్యం చలాయించకుండా ఉండేలాగా చూసుకోండి. భార్యాభర్తలు పరస్పర సహకారంతో కొన్ని ముఖ్యమైన ప్రణాళికలను వేసుకుంటారు. ప్రేమ సంబంధాలలో ఉన్నవారి భావోద్వేగాలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. వృషభ రాశి వారు ఈరోజు కొంచెం కష్టపడితే పెద్ద లాభం వచ్చే అవకాశం ఉంది. అయితే డబ్బు విషయంలో ఈరోజు తప్పుడు మార్గాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. మీరు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉండాలి. మీ చర్యలలో ఒకరి ప్రభావం కనపడుతుంది. వ్యాపార రంగంలో ఉన్నవారి పనితీరు ఈరోజు అద్భుతంగా ఉంటుంది అని చెప్పవచ్చు. రియల్ ఎస్టేట్ రంగం ఈరోజు భారీగా ఆర్థిక లాభాలను తీసుకువస్తుందని చెప్పవచ్చు. ఇంటర్నెట్ సంబంధిత వ్యాపారాల్లో లాభదాయక పరిస్థితులు ఏర్పడతాయి. కార్యాలయాల్లో ఆఫీస్లో పనిచేస్తూ ఉండేవారు ఈరోజు తప్పులు జరగకుండా జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. వ్యాపారానికి సంబంధించిన పత్రాలను, ఉద్యోగస్తులైతే ఉద్యోగానికి సంబంధించిన డాక్యుమెంట్స్ లాంటివి సురక్షితంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. లేదంటే మీరు పనిచేసే కార్యాలయంలో మీకు సమస్యలు ఉండవచ్చు. వ్యాపారస్తులు తమ పనిపై ఏకాగ్రతను వహించాల్సి ఉంటుంది. మీ ఉదార వైఖరి
ప్రేమపూర్వకమైన మరియు సంతోషకరమైన క్షణాలను అందిస్తాయని చెప్పవచ్చు. చికిత్స తీసుకుని దాని నుండి కోలుకునే వృద్ధులకు ఈరోజు అద్భుతమైన రోజుగా ఉంటుందని చెప్పవచ్చు. రాశివారు ఈరోజు ఉపాధిని పొందడంలో ప్రభావవంతమైన వ్యక్తుల నుండి సహాయం పొందడం మంచిది. రాబోయే కాలం చాలా మంచి అవకాశాలను తీసుకువస్తుందని చెప్పవచ్చు. వృషభ రాశి వారికి ఈ రోజు కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది మరియు సోదర సోదరీమణులతో రోజులో కొంత సమయాన్ని గడుపుతారు. మనసులోని కొన్ని విషయాలను కొందరితో మీరు పంచుకుంటారు. దీని ద్వారా మీరు మీ మనసుపైన భారాన్ని తగ్గించుకుంటారు. తల్లిదండ్రుల ఆశీర్వాదంతో ఏదైనా పని చేస్తే గనక మీరు మంచి ప్రయోజనాలను పొందుతారని చెప్పవచ్చు. వ్యాపార రంగంలో ఉన్న వృషభ రాశి వారికి కొంతమందికి ఈ రోజు స్వల్ప లాభాలు కనపడుతున్నాయి. విదేశాల్లో ఉన్న బంధువుల నుండి కొన్ని శుభవార్తలను అందుకుంటారు. విద్యార్థులకు చదువులో ఎదురవుతున్న సమస్యలకు ఈరోజు పరిష్కార మార్గానికి సీనియర్ల మద్దతు అవసరం పడుతుంది. కొంతమంది విద్యార్థులు వారి విద్యను పునఃప్రారంభిస్తారని చెప్పవచ్చు. అపరిచితుల నుండి సలహాలు తీసుకోవడం మరియు అపరిచితులను విశ్వసించడం లాంటివి మానుకోవాల్సి ఉంటుంది. వృషభ రాశి వారు ఈరోజు చాలా కాలం తర్వాత ఒక పాత స్నేహితుడిని కలుసుకుంటారు. మొత్తానికి ఈరోజు వృషభ రాశి వారికి కొంతమందికి హెచ్చుతగ్గులతో నిండి ఉంటే మరికొంతమందికి ఫలవంతమైన రోజుగా ఉంది. ఈ రోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య అనగా లక్కీ నెంబర్ 3 మరియు అదృష్ట రంగు అనగా కలిసి వచ్చే రంగు గోధుమ రంగు. ఇవండి వాళ్ళ వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు.